భీమిలి నియోజకవర్గం సంఘీవలస వేదికగా సీఎం వైఎస్ జగన్ ఎన్నికల సమర శంఖం పూరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని సభా ప్రాంగణం నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్. కవిత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికలకు శంఖరావాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే వేదిక మీద నుండి పూరించారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి ప్రాంతీయ కార్యకర్తల సమావేశం గ్రాండ్ సక్సెస్ అయింది. అంచనాలకు మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఊహించిన దానికంటే పెద్ద ఎత్తున ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 6 జిల్లాల నుండి 34 నియోజకవర్గాల నుండి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మార్క్ ఎలా ఉంటుందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్క్ ఎలా ఉండబోతుందో, వైఎస్ఆర్ మార్క్ ఎలా ఉందో అన్న అంశాన్ని చాలా స్పష్టంగా వివరించారు. అన్నిటికీ మించి మొత్తం ప్రస్తుతం జరిగినటువంటి సమావేశంలో భీమిలి నియోజకవర్గంలో జరిగిన ఈ సమావేశంలో జాతీయ రహదారి పొడవునా కూడా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉత్తరాంధ్ర చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కార్యకర్తల సమావేశం కూడా ఇంత పెద్ద ఎత్తున జరిగినటువంటి దాఖలాలు లేవు. సో రికార్డు స్థాయిలో ఈరోజు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ వేదిక నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొకసారి ఎన్నికలకు సంబంధించి మళ్ళీ తనని ఎందుకు ఎన్నుకోవాలి, మళ్ళీ ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి ఏ విధంగా పనిచేయాలని తన కార్యకర్తలకు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. అన్నిటికీ మించి వినూత్నమైనటువంటి పద్ధతుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల మధ్యలోకి వెళ్ళినప్పుడు ఏదైతే ఈ ర్యాంప్ మీద నుండి కార్యకర్తల్ని ప్రత్యక్షంగా అభివాదం చేసేందుకు కార్యకర్తల మధ్యలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర నుండి వచ్చినటువంటి హర్షాతిరేకాలు రెస్పాన్స్ అన్నది అనూహ్యంగా కనిపించింది. ఒక్కసారిగా ఇక్కడున్నటువంటి ఈ ప్రాంగణం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి నినాదాలతో మారిపోగినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ఒక్కడనే దుష్ట చతుష్టయాన్ని ఇతర రాజకీయ పక్షాలు అన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను, నాతో పాటు నడిచేందుకు మీరంతా సిద్ధమని పిలుపునిచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా దిక్కులు పిక్కటిల్లేలాగా ప్రతిస్పందించినటువంటి పరిస్థితి. సో ఎన్నికలకు సంబంధించినటువంటి నగారా ప్రత్యర్థి పార్టీలందరికీ కూడా ఈ సమావేశం చూసిన తర్వాత ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ మెసేజ్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వేదిక నుండి ఇచ్చారన్న అంశం స్పష్టమైంది. గత 4.5 సంవత్సరాలు దాదాపుగా 56 నెలల పరిపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్ మార్క్ ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని విస్పష్టంగా వివరించారు. ఇక్కడున్నటువంటి కార్యకర్తలకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలు ప్రజలందరికీ కూడా ఏం చెప్పాలి ప్రతి ఇంటికి వెళ్ళి అన్న అంశాన్ని చాలా స్పష్టంగా వివరించారు. అంతేకాకుండా రాజకీయ ప్రకటన కూడా, రాజకీయ పొలిటికల్ స్టేట్మెంట్ కూడా అందరినీ ఆకట్టుకుంది. శత్రు పార్టీలు ఎవరైతే ఉన్నారో ప్రత్యర్థులు ఆ రాజకీయ పార్టీలు కుట్రలు కుతంత్రాలతో రచించేటువంటి వ్యూహాల్లో నేను చిక్కుకునేటువంటి అభిమన్యుడిని కాదు, నేను అర్జునుడని ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ మెసేజ్ అన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వేదిక నుండి ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఒక్కసారి జోష్ నింపింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల కంటే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ముంగిట పూరించింది. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా క్రిస్టల్ క్లియర్గా ఇప్పటివరకు ఏం చేసామో, మళ్ళీ ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటి నుండి కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో లబ్ధి పొందినటువంటి వాళ్ళే స్టార్ క్యాంపెయినర్లుగా మారాలన్న ఒక సందేశాన్ని ఇచ్చారు. వీటన్నిటిని కూడా క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమన్న అంశాన్ని అన్నిటికీ మించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాతో కలిసి వచ్చేందుకు, ఈ ఎన్నికల్లో యుద్ధం చేసేందుకు సిద్ధమా అని పిలుపునిచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుండి వచ్చినటువంటి ప్రతిస్పందన అన్నది ఒక్కసారిగా ఈ వేదిక మీద ఉన్న వాళ్ళే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా టీవీలు చూస్తున్నటువంటి వాళ్ళందరిలో కూడా ఒక రోమాలు నిక్కబొడిచే స్థాయిలో ఆ ప్రతిస్పందన కనిపించిందని ఒక అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైనటువంటి పరిస్థితి. సో ఎన్నికల శంఖారావం అన్నది మొట్టమొదటి ప్రాంతీయ కార్యకర్తల సమావేశం ఏదైతే ఉందో, ఇతర ఆ ప్రాంతాల్లో నిర్వహించబోయే సమావేశాల కంటే కూడా ఈ సమావేశం మొట్టమొదటి సమావేశం. ఇక్కడ నుండి వైఎస్ జగన్ ఎన్నికల శంఖారావం పూరించినటువంటి తీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక జోష్ నింపింది. ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు ఏ విధంగా ఎదుర్కోవాలి, ముఖ్యంగా తప్పుడు ప్రచారాన్ని ప్రతి ఒక్క కార్యకర్త సోషల్ మీడియా ద్వారా ఎలా ఎదుర్కోవాలన్న అంశాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. సో చాలా క్లియర్గా
టార్గెట్ ఏంటో స్పష్టంగా చెప్పారు. 175కి 175 నియోజకవర్గాలు, శాసనసభ నియోజకవర్గాలు, అదేవిధంగా 25 లోక్సభ నియోజకవర్గ టార్గెట్ని ఖచ్చితంగా రీచ్ అయ్యేందుకు ఈ యుద్ధం చేస్తున్నాను. నేను ఒంటరిగా వస్తాను, నాతో మీరందరూ కలిసి రావండి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుకి కార్యకర్తలు కూడా అంతే స్థాయిలో ప్రతిస్పందించడం అనేది ఈ సభలో హైలైట్గా నిలిచింది. కవిత. రైట్ సతీష్, థ్యాంక్ యూ.